విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి అంటూ కార్మికులు చాలా కాలంగా అక్కడ ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు సార్. నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒక 4 ప్రపోజల్స్ పెట్టారు సార్ కేంద్రానికి. వారి ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా ఆ కార్మిక పరిరక్షణ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్. ఆ 4 ప్రపోజల్స్ ఒకసారి చదువుతాను. కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన 4 అంశాలతో నివేదిక రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 1. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాలి. సెయిల్లో విలీనం చేయాలి. ఎన్ఎండిసి నగర్నార్ స్టీల్స్లో విశాఖ ఉక్కును విలీనం చేయాలి. నాన్ స్ట్రాటజిక్ ప్లాన్ నుంచి స్ట్రాటజిక్ ప్లాన్ పరిధిలోకి విశాఖ ఉక్కును తీసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రపోజల్ సార్. అండ్ ఇంకొకటి, ఈ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రీసెంట్గా ప్రైవేటీకరణ ఉండదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కిషన్ రెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు ఇప్పటికైతే అని చెప్పి ఒక కండిషన్ కూడా పెట్టిన పరిస్థితి. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది సార్ గ్రౌండ్? వాస్తవంగా ఏం జరుగుతుందంటే స్లోగా చంపేస్తున్నారు. ప్రైవేటీకరణ జరుగుతుందా లేదా తర్వాత సంగతి. కానీ దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రైవేటీకరణ చేసిన చోటల్లా చేసింది అదే. దాని స్లో డెత్, దాన్ని దివాలా తీసిన తర్వాత కారు చౌకగా అమ్మేస్తారు. ఇది భారతదేశంలో ప్రభుత్వంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చరిత్ర. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, హిస్టరీ ఇదే. చాలా విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని చాలా కారు చౌకగా బడా పారిశ్రామికవేత్తలకు ఈవెన్ ఇనుప తుక్కు అమ్మితే వచ్చే ధరకు కూడా రాకుండా అమ్మిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా బహుశా ఆగతి పట్టించేటువంటి ఆలోచనలో ఉన్నారు. మనం గతంలో ఇలాంటి ఉదాహరణలు చాలా చూసాము. ఎందుకు అంటున్నామంటే విశాఖ ఉక్కు మీరు ప్రైవేటీకరణ తర్వాత సంగతి. ఇప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలంటే ఏం చేయాలి? సో ఫండమెంటల్గా సొంత గనులు, ఇది ఎప్పటి నుంచో చెప్తున్న అంశాలే, ఇప్పుడు కాదు. సొంత గనులకు లేకపోవడం. ఇవాళ దేశంలో ఉన్న అన్ని ప్రైవేటు స్టీల్ కంపెనీలకు కూడా సొంత గనులు ఉన్నాయి. మరి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ కంపెనీ. ఉక్కు గనులు ఒకే మంత్రి చేతిలో ఉంటుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏ మంత్రి కింద ఉంటుందో గనులు కూడా అదే మంత్రి కిందనే ఉంటుంది. తేడా ఏమీ లేదు. అంటే ఒకే మినిస్టర్ దగ్గర 2 ఉంటాయి, కానీ ఇటు నుంచి అటు ఇవ్వరు. సో మనకు పెద్ద పెద్ద టాటాలకు మిట్టళ్లకు గనులు ఇచ్చినప్పుడు ఎందుకు మరి విశాఖ ఉక్కు ఎందుకు ఇవ్వరు? ఇది కొన్ని దశాబ్దాల డిమాండ్. తెలుగు ఎంపీల చాతకానితనానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎంపీలలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాలి కదా ఎందుకు మరి గనివ్వలేదు. ఎందుకంటే వ్యాపారవేత్తలకు ఏంటంటే వారి వ్యాపార ప్రయోజనాల వల్ల కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడలేరు, ధైర్యం చాలదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఊకోదు కదా వాళ్ళు కొట్లాడితే. ఈ విమర్శ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఉంది. తెలంగాణలో లేరా అంటే తెలంగాణలో కూడా ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ఈ ధోరణి ఎక్కువగా ఉంది. సో అందువల్ల 1000 కోట్ల వ్యాపారం చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం పైన నిలదీసి పోరాడే పరిస్థితి ఉంటుందా? సో పోరాడితే ఏం జరుగుతుందో గల్లా జయదేవ్ చెప్పాడు కూడా కదా. నాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిళ్ల వల్ల రాజకీయాలే వదిలేసి వ్యాపారం చూసుకుంటున్నా అనడం లేదా గల్లా జయదేవ్. సో అందరు గల్లా జయదేవ్ లాగా ఉండకపోవచ్చు. సో గల్లా జయదేవ్ ఓపెన్గా చెప్పాడు, నా వ్యాపారాల మీద ఒత్తిడి వస్తుంది, కేంద్ర రాష్ట్రాన్ని కూడా చెప్పాడు, ఎగ్జాంపుల్తో స్పెసిఫిక్గా చెప్పాడు. అందువల్ల విశాఖ ఉక్కుకు మొదటి నుంచి అడుగుతున్నది ఒకటి, మీరు ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు గనులు ఇచ్చినప్పుడు విశాఖ ఎందుకు ఇవ్వరు? ఇస్తే ఏంటి తేడా? ఇప్పుడు ప్రైవేట్ అయితే 500 రూపాయలు అయ్యే ఖర్చు సొంత గనులు ఉంటే 500 రూపాయలు అవుతుంది. సొంత గనులు లేకపోతే 3000 4000 అవుతుంది. సో ఇంత తేడా రా మెటీరియల్కి వస్తుంది. అందువల్ల విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వండి. గతంలో ఒడిస్సాలో ఒకటి కేటాయించారు, దాంట్లో డబ్బులు పోసారు తప్ప ఇనుప గని వెళ్ళలే. స్టీల్ ప్లాంట్ డబ్బులు పోస్తుంది తప్ప. తర్వాత బయలుడిల్లాలో మీకు బోలెడన్ని నిక్షేపాలు ఉన్నాయి, వాటిని ఇవ్వకుండా ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. ఇలాంటప్పుడు మీరు కనీసం సేల్లో కనుక దీన్ని మెర్జ్ చేస్తే సేల్కు పుష్కలంగా ఇనుప గనులు ఉన్నాయి. ఇంకా 100-150 సంవత్సరాలకు చాలినంత ఐరన్ ఓర్ ఉంది. అందువల్ల మీరు సేల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది కూడా ప్రభుత్వ రంగ కంపెనీ, దాంట్లో గనక మీరు విలీనం చేస్తే ఇప్పుడు ఇక్కడ 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కు. ఇవాళ రా మెటీరియల్ లేక 50-60% కూడా లేని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు, PLF అని. అంటే సామర్థ్యంలో
50-60% మించి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఉన్న 3 బ్లాస్ట్ ఫర్నేసెస్లో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ చాలా కాలం మూతపడింది, ఎప్పుడు ఏదో ఒకటి మూతపడి ఉంటుంది. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? సేల్లో విలీనం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కు మీకు బ్రహ్మాండంగా నియర్లీ 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది, విస్తరించడానికి ల్యాండ్ ఉంది, టెక్నాలజీ ఉంది, మిషనరీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది. కావాల్సింది ఏంటి? మీకు రా మెటీరియల్, క్యాపిటల్ కావాలి. దాన్నన్నా స్టీల్ ప్లాంట్కి కేటాయించండి విశాఖకు. లేదంటే ఆ కెపాసిటీ ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి. చేస్తే మీకు ఏమవుతుంది అంటే అప్పుడు 20 మిలియన్ టన్నులకు కూడా విశాఖ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఫండమెంటల్గా ఇనుప ఖనిజం గనులు ఇవ్వండి, లేదా సేల్లో మెర్జ్ చేయండి. అలాగే క్యాపిటల్, మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ షేర్లను ఇచ్చి 3,000 కోట్లకి అరౌండ్ ఓవర్ 3,000 కోట్లు నాకు గుర్తున్నంత వరకు. సో అవి కేటాయించింది, వాటిని తిరిగి స్టీల్ ప్లాంట్ చెల్లించింది. అలాగే మీరు ఇప్పుడు కూడా క్యాపిటల్ సమకూర్చొని మళ్ళీ చెల్లిస్తారు స్టీల్ ప్లాంట్. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ చరిత్రలో కేంద్ర ప్రభుత్వంకి చెల్లింపులే ఉన్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000 కోట్లు తీసుకున్న ఉదాహరణ లేదు. స్టీల్ ప్లాంట్ మొత్తంలో కూడా ఇంతవరకు చరిత్రలో కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుబడి ఎంతో తీయని లెక్కలు. సో అందువల్ల మీరు ఆ క్యాపిటల్ సమకూర్చండి అన్నారు. తర్వాత వాళ్ళకి రా మెటీరియల్ ఉంటే ఆశ్చర్యం వేస్తే ఏంటంటే రైల్వే వ్యాగన్లు కూడా ఇవ్వరు. సమయానికి రైల్వే వ్యాగన్లు లేక రా మెటీరియల్ సప్లై కావడం లేదు. మీకు ఇనుప ఖనిజము బొగ్గు నిల్వలు ఉండడం లేదు, 2 రోజులకు సరిపోయేంత బొగ్గు నిల్వలు ఉండడం లేదు. అందువల్ల ఇవన్నీ చేస్తే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది, ఉపన్యాసాలు ఇస్తే నిలబడదు కదా. స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరించము, కానీ ప్రభుత్వ రంగంలో దాన్ని చంపేస్తాము. అదేం రాజకీయం అది? డెఫినెట్గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశారు. ఎలక్షన్ల ముందు ఏమన్నారు? ఇది సెంటిమెంట్, చంద్రబాబు నాయుడు అన్నారు ఇది సెంటిమెంట్ ఇది అని. ఇప్పుడు ఏమంటున్నారు? సెంటిమెంట్ బేట రాజకీయం చేయొద్దు అంటున్నారు. మరి ఎన్నికల ముందు మీరే అన్నారు కదా సెంటిమెంట్ ఇది అని. నేను అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు సెంటిమెంట్ అని. నేను అప్పుడైనా ఇప్పుడైనా ఇట్ ఇస్ షీర్ ఎకనామిక్ లాజిక్. సెంటిమెంట్ కొరకు నష్టాలు వస్తుంటే కూర్చొని పెట్టుకోలేం కదా. నేను ఆ రోజు సెంటిమెంట్ అనలేదు, ఇప్పుడు ఎన్నికల ముందు అనలేదు, ఎన్నికల తర్వాత అంటలేదు. సెంటిమెంట్ కొరకు స్టీల్ ప్లాంట్ కాపాడని కూడా అంటలేను. స్టీల్ ప్లాంట్ ఈ దేశ ప్రజల ఆస్తి, దాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు, నష్టాలు లేకుండా నిర్వహించవచ్చు, జాతీయ ప్రయోజనాల కొరకు కాపాడవచ్చు అంటున్నాం. ఆ పనైనా చేయండి అని అంటున్నాం. ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి మాట్లాడితే డెఫినెట్గా ప్రజలు ప్రశ్నిస్తారు. అందువల్ల పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే అంతగా ఆనందమే ఉంటుంది.